ఇప్పుడు ఏపీలో కేసుల భయంతోనే ఇటు కొడాలి నానికి గుండెపోటు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికేమో చెయ్యి విరిగిందని చెప్పేసి ఒకళ్ళు హాస్పిటల్‌లో, ఇంకోళ్ళు జైలుకని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? నిజమే. నేను ఎట్లా అనుకుంటాను, ఇవాళ నేను కూడా పేపర్లో చూశాను. గత కొద్ది రోజులుగా వస్తూ ఉంది కొడాలి నాని గారికి సంబంధించి, మనుషుల ఆరోగ్యానికి సంబంధించి. ఇప్పుడు ఇట్లాంటివి ఎట్లా ఉంటాయంటే, చంద్రబాబు గారు జైలుకి వెళ్ళంగానే అసలు ఆయనకి ఏవో రకరకాల వ్యాధులు ఉన్నాయని ఈనాడు వాళ్ళు రాశారు. మనం రాయలే, మనం ఎప్పుడు చెప్పలా. తర్వాత ఏఐజీ ఆసుపత్రి నుంచి సర్టిఫికేట్లు తీసుకెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఆ తర్వాత ఆయన చాలా హ్యాపీగా అనొచ్చా, లేకపోతే స్పీడ్గా ఆ రోజంతా ఊరేగింపులో పాల్గొన్నారు. బయటకు వచ్చిన తర్వాత కంటి ఆపరేషన్ కూడా జరిగింది. కంటి ఆపరేషన్ జరగవచ్చు, దాన్ని మనం తప్పుపట్టక్కర్లా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆయనకి ప్రైవేట్ ఆసుపత్రి ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఆయన స్వేచ్ఛగా శుభ్రంగా ఊరేగింపుల్లో పాల్గొన్నాడు. మరి నిజంగా అనారోగ్యం అయితే చేయకూడదు కదా, చేశారే. మరి దాన్ని తప్పుపట్టారా వీళ్ళు ఎవరైనా, తెలుగుదేశం వాళ్ళు? అట్లా అన్యాయంగా చంద్రబాబు గారి మీద అనకూడదు. ఆయనకి నిజంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ వయసు వచ్చిన తర్వాత ఇబ్బందులు లేకుండా ఎట్లా ఉంటాయి చంద్రబాబు గారికి అయినా? ఇంకోళ్ళు ఆయనకంటే చిన్నవాడిని, నాకే ఏదో సమస్యలు ఉంటాయి కదా. కాబట్టి చంద్రబాబు గారికి ఏమి ఇబ్బందులు లేవని నేను అంటలా. కానీ అదే టైంలో చంద్రబాబు గారి మీద అట్లా వచ్చినప్పుడేమో చాలా అసలు ఆయనకి అసలు అన్ని బాధలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు కొడాలి నాని గారు వెళ్తే ఎందుకు నమ్మట్లేదు? కొడాలి నాని గారు కూడా అదే ఆసుపత్రి కదా, మరి వాళ్ళు తప్పు చెప్పినట. చంద్రబాబు గారి సర్టిఫికేట్ ఇచ్చిన ఆసుపత్రే కదా, ఏఐజీ కదా. అంతే, ఏఐజీ ఆసుపత్రి చంద్రబాబు గారికి కూడా అదే సర్టిఫికేట్ ఇచ్చింది కదా, ఆయనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మరి కొడాలి నాని గారికి ఏమో అబద్ధంగా చేర్చుకుంటుందా? అయితే అబద్ధం అయితే చంద్రబాబు గారికి కూడా అబద్ధం అనాల్సి వస్తుంది కదా. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నేనైతే వినలేదు, ఇప్పుడు మీరు చెప్తున్నారు. బట్ ఆయనకి అంత అవసరం ఉంది, ఆయన ఎప్పుడు ధైర్యంగానే ఎదుర్కొంటున్నాడు కదా. ఆయనకి ఇట్టాడి వాళ్ళు కాదు, 1989 నుంచి ఆయనకి అక్కడ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఆయనకి ఎప్పటి నుంచో పడదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన ఫైట్ చేశాడు. కాబట్టి ఆయన ఫైటింగ్ అనేది పెద్ద ఆయనకి ఈ రాజకీయాలు తెలియని వ్యక్తి కాదు. ఐ డోంట్ థింక్ అట్లాంటి అని కావాలని పుకార్లు పుట్టిస్తుంటారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, కొడాలి నాని గారి తప్పు అయితే అప్పుడు చంద్రబాబు గారిది కూడా తప్పని ఒప్పుకోవాల్సి వస్తుంది. అది అర్థం చేసుకుని వాళ్ళు మాట్లాడితే మంచిది. ఓకే. ఇప్పుడు విడుదల చేయని వ్యవహారం ఏంటంటే, అసలు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు స్టోన్ క్రష్ యాజమాన్యాన్ని బెదిరించి 2,50,00,000 తీసుకుందని చెప్పేసి ఒక ఆరోపణ. దాని మీద ఏసీబీ కూడా యాక్షన్ తీసుకుంది, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పుడు బెయిల్ కోసం ఆమె పిటిషన్ వేసుకుంటే హైకోర్టు బుధవారానికి బెయిల్ వాయిదా వేసింది. అది ఏమవుద్దో తెలియదు. బట్ ఒకటి, ఈ కేసు పెట్టుంటే అప్పుడే పెట్టుండాలి, కానీ అప్పుడు ఎందుకు పెట్టలేదు? నాకు దీంట్లో ఉన్న 2 డౌట్లు ఏంటంటే, ఆవిడ చేసిందా చేయలేదా అనే దాని జోలికి మనం వెళ్ళలేము. ఎందుకంటే ఇప్పుడు అది కోర్టు దాకా వెళ్తుంది, వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు, ఆవిడ ఖండిస్తూ ఉంది. ఇప్పుడు పాయింట్ ఏంటి, అది అసలు ఏసీబీ కేసు ఎట్లా అవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. అక్కడే నాకు డౌట్ వస్తూ ఉంది. ఆవిడ మీద ఏదో రకంగా తప్పుడు కేసు పెట్టారా, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పెట్టించారని కదా ఆవిడ అభియోగం, కావాలని కుట్రపూరితంగా. ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను నిన్ను కొట్టి ఒక 100 రూపాయలు లాక్కెళ్ళిపోయాను అనుకోండి, ఏం కేసు అవుద్ది? క్రిమినల్ కేసు అవుద్ది. లేదా మీరు నా మీద కంప్లైంట్ ఏమని ఇస్తారు, పలానా ఆవిడ నా మీద దౌర్జన్యం చేశారు, లేదా పలానా రకంగా చేశారని. అంతేగాని మీరు ఏసీబీకో ఎక్కడికో వెళ్ళి కంప్లైంట్ చేస్తారా? దాంట్లో అవినీతి ఎట్లా అవుద్ది? అది దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కుంటే అది లంచం అని ఏమో చెప్పలేదు కదా, బెదిరించి తీసుకున్నారని చెబుతున్నారు. బెదిరించి తీసుకుంటే ఏసీబీ కేసు ఎట్లా అవుద్దో నాకు అర్థం కాల. మరి వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే, ఈ మనోభావాలు దెబ్బతిన్నాయని ఎప్పుడు 10 ఏళ్ల క్రితం జరిగిన ఘటనకు కూడా ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడతా ఉంటే మా బోటాళ్ళు ఆశ్చర్యపోవాల్సి వస్తూ ఉంది. ఇదే పిచ్చుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇంకెక్కడ జరగదేమో. పోనీ ఎవరి మనోభావం ఉంటే, సపోజ్ నేను మిమ్మల్ని ఒక మాట అన్నా అనుకుందాం, మీ మనోభావం దెబ్బతింటలా, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరిదో మనోభావం దెబ్బతిని మీరు కేసు పెడితే వెంటనే పోలీసు వాళ్ళు ఇచ్చేసి అడావుడి ఇంక వేరే పని లేదు వాళ్ళకి. కృష్ణమురళి గారి కేసులో అదే కదా, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఆయన ఏదో నంది అవార్డులకు సంబంధించేదో అన్నాడని చెప్పి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంట. వెంటనే వాళ్ళు మిగతా పనులన్నీ మానేసి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి మరీ తీసుకెళ్ళారు. లేదు పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు, పవన్ కళ్యాణ్ గారి మనుషులు మరి కృష్ణమురళి గారి భార్యని వాళ్ళందరూ అన్నారని ఆయన చెప్తున్నాడు. మరి అది తప్పే కదా. ఆయన తప్పు మాట్లాడుంటే ఎవరో సమర్థించాం, అట్లా అని చెప్పి ఆయన కుటుంబం మీద అభ్యంతరకరంగా దూషణపూరితంగా మాట్లాడితే దాన్ని మాత్రం ఎట్లా సమర్థిస్తాం? సో మూలాలు ఇవన్నీ చూడాల్సి ఉంటుంది తప్ప
ఎట్లా పడితే అట్లా ఈ రకంగా జరగటం ఐ డోంట్ థింక్. అట్లాగే రజనీ గారి కేసులో కూడా ఆవిడ చెప్తాంది, నేను ఫైట్ చేస్తాను, జర్మనీలో ఉన్న మా మరిది మీద కూడా కేసు పెట్టారని కూడా ఆవిడ అంటున్నారు. సో చూద్దాం ఏం జరుగుద్దాం. జాషువా మీద కూడా కేసు పెట్టినట్టు ఇప్పుడు ఇదే రెడ్ బుక్ అనేది ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ల మీద కూడా పెట్టేస్తున్నారు. రేపు పొరపాటున ప్రభుత్వం కనుక పొరపాటున ఇప్పుడు జనంలో ఉన్న ఊపు చూస్తే ఇప్పుడు చాలామంది మామూలు సామాన్యం చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే జగన్ థంపింగ్ మెజారిటీతో కూడా వస్తాడని. ఇప్పుడు కాకపోతే 4 ఏళ్ల తర్వాత వచ్చినా అప్పుడు వీళ్ళు ఎంతకంటే రెట్టింపు చేస్తారు కదా. ఈ బాధలు పడిన వాళ్ళు ఊరుకోరు కదా. ఒకవేళ జగన్ వద్దన్నా కూడా ఊరుకోరు కదా వాళ్ళు. జగన్ టైంలో ఇట్లాంటి ఎప్పుడన్నా జరిగినాయా? ఎప్పుడన్నా ఫలానాళ్ళకి ఇట్లా చేశారని చెప్పానండి. ఇప్పుడు జరుగుతున్నట్లు 1% కూడా జరగదు నా అభిప్రాయం ప్రకారం. జరగకపోయినా ఏదైనా చిన్నది జరిగినా దాని భూతద్దంలో చూపించే పరిస్థితి ఆ రోజుల్లో ఉండే. పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి కాబట్టి రోజు అచ్చంగా ఏదేదో జరిగిపోతుందనే ఫీలింగ్ ఇచ్చి పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. సరే ఇప్పుడు నడుస్తూ ఉంది అట్లా. అంటే విడుదల రజని టార్గెట్ చేసినట్టు అనుకోవచ్చా ఇందులో? నేను చెప్పట్లేదు, ఆవిడే చెప్తాను కదా మొత్తం అంతా. నేను ఎట్లా చెప్తాను టార్గెట్? ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఆవిడ చెప్పే వాటిల్లో కూడా రీజన్ కనపడతా ఉంది. ఇప్పుడు నాకైతే ఏసీబీకి ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళకి ఏదో లింక్ ఉన్న ఏసీబీ వాళ్ళ ద్వారా అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టవచ్చానా, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో నాకు అనుమానం. ఓకే.